లేడీ సూపర్ స్టార్ నయనతార ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఏదో ఒక వివాదంలో నలుగుతూ ఉంటుంది. తాను తీసుకున్న నిర్ణయాల వల్ల, కామెంట్ల వల్ల, చేతల వల్ల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది నయన్. ఫ్యాన్స్ ప్రేమతో పిలిచే పిలుపు వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఎందుకు ఏమిటో మీరు తెలుసుకోండి. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపాడేయటం నయన్ స్పెషల్. వివాదాలు దారి వాటిదే, నటనే అన్నట్లుంటుంది నయన్ బిహేవియర్. మొన్నటి వరకు ధనుష్తో వివాదాల్లో నలిగింది. ధనుష్ చేసిన పనికి తనకి నచ్చలేదని, ధనుష్ మెంటాలిటీ ఇదని బహిరంగంగా స్పందించింది. నయన్ డాక్యుమెంటరీలో నేను రౌడీని సినిమా సీన్స్ వాడుకోవడంతో ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఏదైనా కానీ ఇలా బాహాటంగా చెప్పటం నయన్కి అలవాటు. ఇప్పుడు కూడా తనని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే పిలుపు వద్దని వారించింది. విజయశాంతి తర్వాత అంతటి క్రేజ్ పేరు తెచ్చుకుంది నయనతార. దీంతో అందరూ నయనని లేడీ సూపర్ స్టార్ అని ప్రేమగా పిలుస్తారు. అలాంటి ప్రేమని తిరస్కరించింది నయన్. తనకు అలాంటి ట్యాగ్లు వద్దని, కంఫర్ట్గా ఉండలేనని, దయచేసి నన్ను నా పేరుతోనే పిలవండి అని సోషల్ మీడియాలో ఒక లెటర్ పోస్ట్ చేసింది. నయన్ రాసిన లెటర్లో ఈ విధంగా పేర్కొంది. ప్రియమైన అభిమానులకి, గౌరవనీయులైన మీడియా సభ్యులకి, సినీ కుటుంబానికి నమస్కారం. నటిగా నా ప్రయాణంలో నా ఆనందానికి, విజయానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా జీవితం ఒక బహిరంగ పుస్తకం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీ ప్రేమ, ఆప్యాయలతో నా జీవితం సంతోషంగా ఉంది. నాకు విజయం వచ్చినప్పుడు భుజం తడుతూ, కష్టం వచ్చినప్పుడు మద్దతిస్తూ నా ప్రతి అడుగులోనూ మీరున్నారు. మీలో చాలామంది నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. నాపై ఉన్న ప్రేమ, అభిమానంతో అలా పిలుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆ పిలుపు ఆనందాన్ని ఇచ్చినా నన్ను నయనతార అని మాత్రమే పిలవాలి అని అభ్యర్థిస్తున్నాను. కారణం, నా పేరు హృదయానికి దగ్గరగా ఉంటుంది. నేను ఎవరో నాకు తెలియచేస్తుంది. కేవలం ఒక నటిగా ఇది చెప్పటం లేదు, ఒక వ్యక్తిగా చెబుతున్నాను. ఇలాంటి బిరుదులు, ప్రశంసలు మనం చేస్తున్న పనికి ఎంకరేజింగ్గా ఉన్నా అవి కొన్నిసార్లు కంఫర్ట్గా ఉండకుండా చేస్తాయి. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. మీకోసం కష్టపడుతూనే ఉంటానని తెలుపుతూ నయనతార ఎల్లప్పుడూ నయనతార మాత్రమే అని పోస్ట్ చేసింది నయన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.